సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. జనవరి 27 సోమవారం తులారాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత జరిగేది ఇదే. ముందుగా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 27వ తేదీన సోమవారం వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 తర్వాత మీ జీవితంలో జరగబోయేది ఏమిటో, అది మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీ యొక్క జాతకం ప్రకారం ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయో, అలాగే ఈ రోజు అనుకూల అలాగే ప్రతికూల పరిస్థితులు మీకు ఏ విధంగా ఉంటాయో, ఈ యొక్క రాశి వారికి సంబంధించిన జాతకం ఎటువంటి సంబంధించిన అంశాలను గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక తులారాశి వారికి వ్యక్తిత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ వదిలిపెట్టరు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా ఈ రాశివారు కలిగి ఉంటారు. అలాగే ఈ రాశివారు ఇతరులను ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఇతరులతో చాలా కలుపుగోలుతనంతో ఉంటారు. ఈ యొక్క లక్షణాల కారణంగా అందరూ కూడా వీరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. అయితే కాసేపు వీరితో సమయం గడిపితే వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా చెప్పేస్తూ ఉంటారు. ఆ విధంగా మనుషులను అట్రాక్ట్ చేసే మాటకారితనం వీరిని ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇదే విధంగా వీరి యొక్క మాటలు మాత్రమే కాదు, నిజాయితీగా ఉండడానికి ఇష్టతను కనపరుస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు జాతక ప్రకారం చూసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఈ యొక్క రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్న వయస్సులోనే అర్థమవుతుంది. అలాగే స్నేహితులను కూడా వెనకంజ వేయకుండా ఆదుకునే మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. స్నేహితులకు ఆపదల్లో దేవుడిలాగా కనిపిస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే జనవరి 27వ తేదీన సోమవారం దినఫలాలు వీరికి చూస్తే కనుక మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక సంఘటన అయితే మీకు జరగబోతుంది. అయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలవాలని మీరు అనుకుంటున్నారు, కానీ కలవలేకపోతున్నారు. పరిస్థితులు మీకు అనుకూలించడం లేదు. అయితే అకస్మాత్తుగా ఆ వ్యక్తి మీకు తారసపడ్డం కానీ, లేదా ఫోన్ చేయడం కానీ, లేదా బయట ఎక్కడైనా అనుకోకుండా మీకు వారు కనిపించడం కానీ, ఈ విధంగా ఏదో ఒక సంఘటన అయితే జరగబోతుంది. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నారు, కానీ కలుసుకోలేకపోతున్నారు. పరిస్థితులు అనుకూలించలేదు. అటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు దినఫలాల్లో మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీరు కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారికి మిగిలిన అంశాలు గనక పరిశీలించుకున్నట్లయితే వ్యాపారస్తులకి వారి వ్యాపారం సాధారణంగా కొనసాగుతుంది. అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక చిన్న సమస్య ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క వ్యాపారం గురించి వినియోగదారుల్లో ఒక వ్యక్తి చెడుగా మాట్లాడతారు. ఇది మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అంశం. అంటే మీరు లాభాలు ఎక్కువగా తీసుకుంటున్నారని, కమిషన్లు ఎక్కువగా లాగుతున్నారని, ఈ విధంగా మీ పైన కొన్ని ఆరోపణలు అయితే వస్తాయి. అది మిమ్మల్ని చాలా బాధకి గురి చేస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్లను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. పని సమయం అయితే పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. కానీ తోటి ఉద్యోగంలో ఒక ఉద్యోగస్తులు మీకు సహాయపడతారు. అలాగే ఈ యొక్క రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆశించిన ఫలితాలు అయితే తప్పకుండా పొందుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబ జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవల కారణంగా విభేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. అనారోగ్య పరిస్థితులు అయితే పరిస్థితులు మెరుగ్గానే ఉంటాయి. ఆర్థికంగా బలోపేతంగా ఉండే విధంగా రియల్ ఎస్టేట్ రంగం అయితే కనిపిస్తుంది. అలాగే వీరికి సంబంధించిన భాగస్వామి వ్యాపారంలో ఆచితూచి అడుగులు వేయవలసిన పరిస్థితి
పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సలహాలు, ఇంటి పెద్దవారి సలహాలు తీసుకోవటం వలన ఆర్థికంగా జీవితంలో ఎటువంటి నష్టాలను చవిచూడకుండా ముందుకు వెళ్లే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వీరు శివారాధన మరియు విఘ్నేశ్వర పూజ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. దీని ద్వారా మీకైతే మంచి ఫలితాలు, ఆశించిన ఫలితాలైతే దక్కుతాయి. అలాగే రోజు మొదట్లో దినచర్యను ప్రారంభించే ముందు మీ ఇష్ట దైవాన్ని హృదయంలో స్మరించుకొని గనక మీరు బయటికి వెళ్లినట్లయితే మీరు అనుకున్న పని నిర్విఘ్నంగా కొనసాగుతుంది. చూశారు కదండి, ఈ రాశి వారి యొక్క ప్రతికూల ఫలితాలు, అనుకూల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో. దీనికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్నారు కదా, పరిహారాలను తెలుసుకున్నారు కదా. ఇదే విధంగా మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ప్రతిరోజు మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.